ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. ఈ మధ్య కాలంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఆక్వా రంగంలోకి రావడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా కొత్తగా ఆక్వా రంగంలోకి వచ్చిన వాళ్ళ కోసమే చేస్తున్నాం. అసలు హ్యాచరీస్లో రొయ్య పిల్లలను ఏ విధంగా డెవలప్ చేస్తారు, తరువాత వాటిని ఏ విధంగా మన చెరువుల దగ్గరకు వచ్చే వరకు ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఆక్వా రైతులందరూ సిఏఏ అనుమతి పొందిన హ్యాచరీల నుండి మాత్రమే రొయ్య పిల్లలు తీసుకోవడం మంచిది. రొయ్య పిల్లల హ్యాచరీస్ ఎక్కువగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండేలానే ఏర్పాటు చేస్తారు. ముందుగా హ్యాచరీలో సముద్రం నుండి డైరెక్ట్గా వాటర్ వచ్చేలా ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. తరువాత ట్యాంక్స్లోకి వచ్చిన వాటర్ని ఏసీఎఫ్ మరియు ఎంజీఎఫ్ ట్యాంక్స్లోకి తీసుకొని ఫిల్టర్ చేస్తారు. ఏసీఎఫ్, ఎంజీఎఫ్ ట్యాంక్స్లో ఫిల్టర్ అయిన తరువాత ఏఈఈ అమెరికన్ ఫిల్టర్ సిస్టంలోకి తీసుకుంటారు. అలా చేయడం వల్ల వాటర్లో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలా మొత్తం శుభ్రం చేసిన వాటర్ని రొయ్య పిల్ల తయారీకి ఉపయోగిస్తారు. కొన్ని ప్రముఖమైన హ్యాచరీస్లో అయితే మ్యాచురేషన్ యూనిట్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు సిఏఏ అనుమతి పొందిన ఎస్పీఎఫ్ బ్రూడర్స్ను మాత్రమే వాళ్ళ హ్యాచరీస్లో ఉంచుకుంటారు. ఎస్పీఎఫ్ అంటే స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అని అర్థం. ఎస్పీఎఫ్ బ్రూడర్ నుండి వచ్చిన నాప్లీ నుండి రొయ్య పిల్లలను తీస్తారు. మ్యాచురేషన్ యూనిట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఆ తల్లి రొయ్యలకు నాణ్యమైన పాలీకీట్స్ వామ్స్నే మేతగా అందిస్తారు. బ్రూడర్స్లో గ్రోత్ లైన్ అని, హార్డ్ లైన్ అని రెండు రకాలుగా ఉంటాయి. గ్రోత్ లైన్ అయితే ఎక్కువగా వేసవి కాలంలో వేసుకుంటారు. ఇంకా హార్డీ లైన్ అయితే వర్షాకాలం, శీతాకాలంలో వేసుకోవడానికి రైతులు ఇష్టపడతారు. ప్రస్తుతం అయితే 5 రకాల ఎస్పీఎఫ్ బ్రూడర్లను హ్యాచరీలలో రొయ్య పిల్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఆ బ్రూడర్లు ఏంటంటే సైఆక్వా, ఎస్ఐఎస్, అమెరికన్ పెనాయిడ్, కోనాబే, బెంచ్ మార్క్, బ్లూ జెనెటిక్స్. వీటిలో సైఆక్వా ఒక్కటే గ్రోత్ లైన్, మిగతా వాటిలో గ్రోత్ లైన్, హార్డీ లైన్లలో ఉంటాయి. మ్యాచురేషన్ యూనిట్లలో తల్లి రొయ్యల ద్వారా నాప్లీని తీస్తారు. ఆ నాప్లీ నుండే పోస్ట్ లార్వాని డెవలప్ చేస్తారు. దీనినే పిఎల్ అని అంటారు. పిఎల్ని ఉంచడానికి కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. పిఎల్ ఉండే ప్రదేశంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా హ్యాచరీల్లో రొయ్య పిల్లలను ఉంచే కుండీలు ఎక్కువగా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. కొన్ని హ్యాచరీలో అయితే ఓపెన్ ఏరియాలో కూడా కుండీలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ రొయ్య పిల్లలకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. అలాగే వాటికి పీసీఆర్ విధానంలో డబ్ల్యూఎస్ఎస్వి, ఐఎంఎన్వి, ఐహెచ్హెచ్ఎన్వి, విబ్రియో, ఈహెచ్పి లాంటి టెస్టులను చేసిన తరువాత మాత్రమే రైతులకు అందిస్తారు. పిఎల్ 8 నుండి పిఎల్ 12 రోజుల వరకు ఉన్న రొయ్య పిల్లలను తీసుకోవడం మంచిది. హ్యాచరీలలో ఉన్న కుండీలలో ఉన్న నీటిలో 30 పీపీటీ వరకు సెలనిటీ ఉంటుంది. అందువల్ల ఆక్వా రైతులు తమ చెరువులో ఉన్న సెలనిటీకి తగ్గట్టు ముందుగానే హ్యాచరీ వాళ్ళకి చెప్పి రొయ్య పిల్లలను తీసుకోవడం మంచిది. హ్యాచరీలలో ఉన్న నీటిలో కొంతమంది అయితే న్యాచురల్ ఆల్గేని డెవలప్ చేసి మేతగా అందిస్తారు. అలాగే ఎక్కువ మంది ఆర్టిమియాని కూడా వాడతారు. హ్యాచరీలలో ప్యాకింగ్ జరిగేటప్పుడు
మనం సెలెక్ట్ చేసుకున్న సీడును స్పూన్లతో కొలుస్తారు. ఒక స్పూన్కి ఎన్ని పిల్లలు వచ్చాయో లెక్క పెట్టి చెప్తారు. కొన్ని హ్యాచరీల్లో అయితే రొయ్య పిల్లలను లెక్కించడానికి ఆటోమేటిక్ మిషన్స్ను కూడా వాడతారు. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే దూర ప్రాంతాలకి రొయ్య పిల్లలు వెళ్ళాలంటే సంచులలో ఆక్సిజన్ నింపి ప్యాక్ చేస్తారు. ఈ మధ్య అయితే దగ్గర ప్రాంతాలకి అయితే డ్రమ్స్లో ఆక్సిజన్ నింపుకుని తీసుకుని వెళ్తున్నారు. హ్యాచరీ నుండి మన చెరువుల దగ్గరకు వచ్చిన రొయ్య పిల్లలను ఎక్లిమటైజేషన్ పద్ధతిలో, అంటే డ్రమ్స్లో ఉన్న మన చెరువు నీటిలో తెచ్చిన రొయ్య పిల్లలను వదిలి కొంతసేపటి తర్వాత చెరువులోకి డైరెక్ట్గా వదులుకోవాలి. అలా చేసి పిల్లలను వదులుకోవడం మంచి పద్ధతి. ఇదండి రొయ్య పిల్లల హ్యాచరీ నుండి మన చెరువుల దగ్గరకు వచ్చే వరకు జరిగే ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆక్వా ఫ్యాక్టరీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.